హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. మంత్రి కొండా సురేఖ కేటీఆర్ గురించి చెబుతూ సమంత మీద అక్కినేని ఫ్యామిలీ మీద దారుణమైన కామెంట్లు చేసింది. ఈ క్రమంలో టాలీవుడ్ నుంచి కొండా సురేఖ మీద ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఇంత నీచంగా నిరాధారంగా ఎలా మాట్లాడతారు అంటూ మంత్రిని నిలదీస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు మంత్రి స్థాయికి తగదని వెంటనే వెనక్కి తీసుకోవాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నాని, ఎన్టీఆర్, అమల, అఖిల్, నాగ్ ఇలా అందరూ వరుసగా ట్వీట్లు వేస్తున్నారు. ఇక ప్రధాన అంశాల్లోకి వెళితే సమంతపై కొండా అనుచిత వ్యాఖ్యలు, మండిపడుతున్న టాలీవుడ్ హీరోలు. సమంతకు అండగా సోషల్ మీడియా. మంత్రి కొండా సురేఖ తనకు సోషల్ మీడియాలో బీఆర్ఎస్ కార్యకర్తలు ట్రోలింగ్ చేస్తున్నారని తెగ బాధపడ్డారు. ఈ క్రమంలో కేటీఆర్ గురించి చెప్పాలనే ఉద్దేశంలో సమంత, అక్కినేని ఫ్యామిలీల మీద బురద చల్లింది. సమంత, అక్కినేని ఫ్యామిలీలను కేటీఆర్ వాడుకున్నాడని, బెదిరించాడని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేసింది కొండా సురేఖ. దీంతో అక్కినేని ఫ్యామిలీ, సమంత తీవ్ర స్థాయిలో మండిపడింది. ఓ మంత్రి అయి ఉండి ఇలాంటి మాటలు ఎలా మాట్లాడతారు, ఎలాంటి ఆధారాలు లేకుండా మీడియా ముందు ఇలా బాధ్యతాయుతంగా ఎలా వ్యవహరిస్తారని మండిపడ్డారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు చాలా నీచంగా ఉన్నాయని వెంటనే వెనక్కి తీసుకోవాలని నాగ్ డిమాండ్ చేశారు. అమల సైతం ట్వీట్ వేస్తూ ఏకంగా రాహుల్ గాంధీని నిలదీసింది. మీ పార్టీలోని మహిళా నాయకురాలు ఎలా మాట్లాడుతున్నారో చూడండి అన్నట్టుగా ట్వీట్ వేసింది. ఓ మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అమల వేసిన ట్వీట్ మీద అఖిల్ కూడా రియాక్ట్ అయ్యారు. అమ్మ, నువ్వు చెప్పిన ప్రతి మాట నిజమే, నీకు నేను తోడుంటా. నువ్వు ఇలాంటి నీచమైన వాటి గురించి మాట్లాడాల్సి వచ్చింది. సారీ, కానీ మనకు ఇది తప్పదు. అలాంటి వాళ్ళని కట్టడి చేయాలంటే మాట్లాడాల్సిందే అని అఖిల్ అన్నాడు. ఇలాంటి నీచమైన మాటలు ఎవరో ఒకరు ఫేమ్ కోసం మాట్లాడి ఉంటారని అనుకున్నా ఇలాంటి నీచమైన భాషను ఎవరూ వాడరు. కానీ కొండా సురేఖలో ఇంకా విలువలున్నాయని అనుకుంటున్నా. ఓ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు ఇలాంటి నిరాధారమైన వాటిని ఎలా చెబుతారు అంటూ ఖుష్బూ నిలదీసింది. నా సినిమా ఇండస్ట్రీలోని వ్యక్తుల మీద మీరు ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేయగలిగారు? ఇకపై మేము అంతా నోరు మూసుకుని ఉండే పరిస్థితి లేదు. మీరు ఆమెకు ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ ఖుష్బూ ఫైర్ అయింది. ఇక ఈ విషయం మీద ఎన్టీఆర్ స్పందిస్తూ ఓ వ్యక్తి పర్సనల్ జీవితాన్ని ఇలా రాజకీయాల్లోకి లాగడం, వాడుకోవడం చాలా నీచం, ఎంతో దిగజారుడుతనం అనిపిస్తోంది. మీరు ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడటం తగదు. ఎదుటివారి ప్రైవసీకి గౌరవం ఇవ్వాలి. మీరు ఇలా మా ఇండస్ట్రీలోని వ్యక్తుల గురించి ఎలాంటి ఆధారాలు లేకుండా చెప్పడం మాకు ఎంతో బాధగా ఉంది. మీరు ఇలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే మేం ఇకపై ఖాళీగా సైలెంట్గా ఉండం అంటూ వార్నింగ్ ఇచ్చాడు. రాజకీయ నాయకులు ఏదైనా మాట్లాడి తప్పించుకోవచ్చు అని అనుకుంటున్నారు. ఇది చాలా దారుణం, నీచం. ఎంతో బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి బేస్లెస్ వాటిని ఎలా చెబుతారు? ఇది ఒక యాక్టర్ గురించి సంబంధించింది కాదు, మా సినిమా ఇండస్ట్రీకి సంబంధించింది. దీన్ని అందరూ ఖండించాల్సిందే అని నాని ఫైర్ అయ్యాడు. ఆల్రెడీ కొండా వ్యాఖ్యలపై సమంత, నాగచైతన్య స్పందించారు. మా విడాకుల విషయం మా వ్యక్తిత్వం, పరస్పర అంగీకారం అని ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేయకండన్నట్టుగా కొండా మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.